హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ 20 విడత డబ్బులను పీఎం మోడీ గారు ఎప్పుడు విడుదల చేస్తారో అప్డేట్ రావడం జరిగింది. సో 20 విడత డబ్బులు ఎప్పుడు, ఏ తేదీని విడుదల చేస్తారు, అలాగే ఈసారి డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఒక్కటి చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 10 కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో శుభవార్త అందనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ కింద 2025 జూన్ నాటికి 2,000 రూపాయలు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న 20 విడత ఆర్థిక సహాయం. చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. చివరి విడత డబ్బులు 19వ విడత 2,000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 ఫిబ్రవరి 24న బీహార్లోని బాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రయోజనం అందుకున్నారు. ఈ కేవీసీ ముఖ్యం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయిన 2,000 రూపాయలు ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవీసీని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో ఈ నిబంధన పాటించాలని స్పష్టంగా తెలియజేశారు. ఈ కేవీసీ పూర్తి చేయకపోతే 2,000 రూపాయలు మొత్తం రైతు ఖాతాల్లో జమ కాదు. అంతేకాదు, రైతులు తమ భూమి రికార్డును సరిచూసుకోవాలి. బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లింకే ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఈ ముఖ్యమైన పనులు పూర్తి కాకపోతే రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. ఈ కేవీసీ ఎలా చేయాలంటే రైతులు తమ ఇళ్ల నుంచి ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవీసీని పూర్తి చేయవచ్చు. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకుంటే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ pmkisan.gov.inకి వెళ్ళాలి. హోమ్ పేజీలో కనిపించే ఈ కేవీసీపై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి. సెర్చ్పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈ కేవీసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఈ పద్ధతి మీకు కష్టంగా అనిపిస్తే రైతులు బయోమెట్రిక్ ఈకేవీసీ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ను కూడా విజిట్ చేయవచ్చు. లబ్ధిదారుల జాబితాలో పేరుందో లేదో ఎలా తెలుసుకోవాలంటే తదుపరి విడత డబ్బులకు అర్హులో కాదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్పై క్లిక్ చేయాలి. అక్కడ మీ రాష్ట్రం, మీ జిల్లా, ఉపజిల్లా, బ్లాకు, గ్రామాన్ని ఎంచుకోవాలి. ఆపై గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. మీ ప్రాంతంలోని అర్హులైన రైతుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరి చూసుకోవచ్చు. సో ఒకవేళ రైతుకు డబ్బు అందకపోయినా లేదా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా దానికి అనేక కారణాలు ఉండవచ్చు. అవేంటంటే ఈకేవీసీ పూర్తి చేయకపోవడం, ఒకే వ్యక్తి పేరు మీద ఎక్కువ దరఖాస్తులు ఉండడం, తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం, బ్యాంక్ ఖాతా పనిచేయకపోవడం లేదా క్లోజ్ అయి ఉండడం వంటి సమస్యలు ఉంటాయి. అలానే ఆధార్ నెంబరు బ్యాంక్ ఖాతాకు లింక్ కాకపోయినా తప్పుడు బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చిన ఆర్థిక సహాయం అందదు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ వివరాల్లో తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ పథకానికి అనర్హుల కేటగిరీల కింద ఉన్న రైతులకు డబ్బు అందదు. పీఎం కిసాన్ కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 19 విడతల్లో అర్హులైన రైతులకు 38,000 రూపాయలు విడుదల చేసింది. ఏటా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు చొప్పున రైతులకు 3 విడతల్లో 6,000 రూపాయలు అందుతున్నాయి. సో ఈ విధంగా పీఎం కిసాన్ 20 విడత డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ కేవీసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అంటే ముందు వేరే నెంబర్ ఉండి ఇప్పుడు ఏమైనా నెంబర్ మారిపోయి ఉంటే కనుక ఆ నెంబర్తో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. అలాగే ఎన్పిసి అనేది కూడా లింక్ చేసుకోవాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మీకు జూన్ మొదటి వారంలో పీఎం కిసాన్ 20 విడత డబ్బులు జమ అవుతాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.